అందరికీ నమస్కారం అండి. ఈరోజు శుక్రవారం కదా, పొద్దున్నే లేసి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ముగ్గులైతే చక్కగా వేసుకొని అలంకరణ చేసుకున్నా. ఇక్కడనైతే పిల్లలకైతే ఫస్ట్ రైస్ పెట్టి ఆలుగడ్డ ఫ్రై పెట్టేసిన. వాళ్ళనైతే స్కూల్కి పంపి మళ్ళీ రైస్ పెట్టి మళ్ళీ పప్పు చారు చేసిన. అమ్మవారికి ఈరోజు అయితే ఇక ప్రసాదం కూడా ఏం చేయలే, పప్పు చారు అన్నమే నైవేద్యంగానైతే పెట్టేసిన. ఇక్కడనైతే చాలా రోజులు అవుతుంది ప్రశాంతంగా పూజ చేసుకోక. ఈ మాఘమాసంలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవే ఎక్కువైపోతున్నాయి. ఆ చుడుపు ఒకట అదే ఉంటుందండి. ఈరోజైతే చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకున్న అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకున్న లక్ష్మీ అమ్మవారిది. ఇక్కడనైతే నా పూజనైతే ఇలా కంప్లీట్ అవుతుంది. చక్కగా అమ్మవారికి ఈరోజు పంచముఖ హారతి కూడా ఇచ్చుకున్నా. నేను కూడా హారతి కళ్ళకద్దుకున్నా. ఆగ్నేయ మూలకు కూడా చక్కగా దీపారాధన చేసుకున్నా. ఆగ్నేయ మూల దీపారాధన చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. మన ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడైతే మాఘమాసం కదా, సూర్య భగవానుడికి కూడా పూజ చేసుకోవాలి. సూర్య భగవాను పూజ అయిపోయింది. ఇక్కడ తులసమ్మ వారికి కూడా పూజ చేసుకున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే మీ అమూల్యమైన చేతులు